హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు ఒక వీడియో క్లారిటీ ఇద్దామని చేస్తున్నా. ఇది కొంతమందికి, అందరికీ కాదు. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీరు చేసినా చేయకపోయినా ఓకే. ఇంకా ఏంటంటే చాలామంది చాలా రకాలుగా బోనాలు తెగ చేసేస్తోంది. అసలు వీళ్ళకు ఉందా బోనాలు? ఎట్లా అంటే ఒకలాగా మాట్లాడతారనమాట. అది ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? తెలియకపోతే నేను పెద్దవాళ్ళ కంటే నాకు ఎక్కువ తెలుసా నేను అనను. కానీ నేను నాకున్న ఈ ఏజ్లో నాకు ఏదైతే ఒక విషయం మీద ఇంట్రెస్ట్ అనిపిస్తుందో, ఒక దైవం గురించే కానీ, దైవభక్తి గురించే కానీ, లేదంటే నాకు ఏదన్నా ఒక దేని గురించి అయినా ఏమంటారు సర్చ్ చేయాలనిపించినప్పుడు నేను అన్నీ తెలుసుకుంటాను, కంపల్సరీ తెలుసుకుంటా. సో బోనాలు అనేది మనకు సాంప్రదాయం ఉంటేనే చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అసలు బోనాలు అంటే ఏంటో తెలుసా మీకు? రెండు బోనాలు, మూడు బోనాలు, ఎన్ని బోనాలైనా బోనం అంటేనే భోజనం. అమ్మకి మనము భోజనం పెట్టడం, అమ్మకి తృప్తిగా మన అమ్మని పిలుచుకొని మనం అమ్మకి ఒక సంవత్సరంలో మొత్తంలో మన ఇంటికి అమ్మని పిలుచుకొని అమ్మ ఒక అతిథిలాగా మనం భావించి అమ్మకి కడుపు నిండా మనస్ఫూర్తిగా మనకు ఉన్నంతలో అమ్మకి మనం భోజనం పెట్టుకోవడం అన్నమాట. ఓకేనా? ఈ బోనం అనేది కూడా ఒక్కొక్కలాగా చేస్తారు. అంటే అందులో పెట్టే ప్రసాదము కొంతమంది వైట్ అన్నము, కొంతమంది కూరగాయలతోటి, కొంతమంది ఆకుకూరతోటి చాలా రకరకాలుగా చేసుకుంటారు అనమాట. బోనం అంటేనే అమ్మకి బోనం అంటేనే అమ్మకి భోజనం సమర్పించుకోవడం అనమాట. దీంట్లో తప్పేముంది? మరి ఎందుకు చేస్తున్నాము బోనము అని అంటే, ప్రతి సంవత్సరంలో ఈ వర్షాకాలం ఏదైతే ఉంటుందో సీజనల్గా వచ్చే రోగాలు ఉంటాయి కదా మనకి, అంటువ్యాధులు కానీ, చిన్నపిల్లలకైతే దగ్గు, జ్వరాలు, విరోచనాలు, తల్లిపోయడము, చాలా అంటే చాలా రకాలుగా మనం ఈ సీజనల్లో చాలా బాధపడుతుంటాం. ఇంకొకటి వర్షాలు బాగా పండాలని, మన వ్యాపారాలు అయితే ఏవైతే ఉంటాయో బిజినెస్లో, సో అవన్నీ అభివృద్ధి చెందాలని, ఇంట్లో వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మనకు సిరి సంపదలు కలగాలని, ఇంట్లో ఉన్న బిడ్డలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు మనకైనా ఆరోగ్యం బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా వేడుకోవడం, అమ్మకి మనస్ఫూర్తిగా ఒక పూట అమ్మకి మనకున్నంతలో సంతోషంగా, మనం నార్మల్ డేస్లో ఒకవేళ ఏదో మొక్కి వదిలేస్తాం, మర్చిపోతూ ఉంటాం. ఆ ఒక్క రోజైనా అమ్మని మనస్ఫూర్తిగా మనము ఏమంటారు పూజించుకోవడం, వేడుకోవడం, అమ్మకి నైవేద్యం పెట్టుకోవడము. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. బోనం అంటేనే అది. అంతేగాని దానికి ఆచారాలు ఉండాలి, లేకపోతే అసలు బోనం ఏమంటారు బోనం ఎత్తుకుంటే ఏదో పెద్ద పొరపాటు అన్నట్టుగా చాలామంది చాలా నోట్లలో విన్నా. కొంచెము ఈ మూఢనమ్మకాలు అంటే ఏమంటారు, ఈ పట్టింపులు అని నేను అనట్లేదు. మనం ఇవన్నీ పట్టించుకోకనే ఇట్లా అయినాము. ఓకేనా? నేను ప్రతిదీ పాటిస్తా, ప్రతిదీ తెలుసుకుంటా. నాకు తెలియని విషయాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకుంటా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇంతకుముందు కంటే ఇప్పుడు కూడా ఏదైతే దైవశక్తి కానీ, దుష్టశక్తి కానీ, సో ఆధ్యాత్మికత ఏదైతే ఉంటుందో అవన్నీ నేను తెలుసుకుంటున్నా. అవి నేను అనుభవం ఏమంటారు, అనుభవం కావాలి నాకు, నేను నలుగురికి చెప్పాలి అని చెప్పి నేను నేర్చుకుంటున్నా. మనకంటే పెద్ద గురువులు ఎవరైతే ఉంటారో, గురువులు కానీ, పెద్ద పెద్ద స్వాములు కానీ, సో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవుడు ఏంటి, దేవత ఏంటి, దానికున్న ఆచారాలు ఏంటి, దానికున్న సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నా. సో దానికి ఏమేమో అట్లా గునికి సావకండి. ఇంకొకటి, మీరు పెద్ద పెద్ద కుండలు ఎత్తుకొని బోనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు ఎవరికైనా చేయాలని అనిపించినా, మనసులో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు మనసు చంపుకొని చేస్తే చావండి, దాన్ని నేనేం చేయలేను. కొంతమంది మన ఆంధ్ర సైడ్ ఏం చేస్తారంటే, వాళ్ళు మంచిగా నైవేద్యం తీసుకెళ్ళి అమ్మకి సమర్పించుకుంటారు. కానీ మనము అవసరం లేదు, అది మన ఇష్టం.
నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే నేను బోనం చేసినప్పుడు కుండ ప్రతి ఇయర్ కొత్త కుండలోనే చేస్తా. ఎందుకంటే అమ్మకి చలువ. బోనం అనేది కుండలోనే చేయాలి. చాలామంది ఇత్తడి ఉంటాయి కదా బిందెలు అవి ఇవి అలా చేస్తారు. సో కానీ బోనం అనేది కుండలో చేస్తేనే అమ్మ స్వీకరిస్తుంది అనమాట. మీరు ఎన్ని బంగారు బోనాలు చేసినా అసలు అమ్మ స్వీకరించదు. పచ్చి కుండల బోనం చేస్తేనే అమ్మకి చలువ, చాలా మంచిగా మనల్ని అమ్మ ఆశీర్వదిస్తుంది అనమాట. నేను దుష్టశక్తిని దైవశక్తిని చాలా గట్టిగా నమ్ముతా. నన్ను నా మీద విమర్శలు చూపించే వాళ్ళు, సో నా పర్సనల్గా కానీ ఎట్లయినా కానీ నన్ను విమర్శించే వాళ్ళకి ఒక్కటే సమాధానం, అన్నిటికీ ఆ అమ్మ ఉంది, నా శివయ్య ఉన్నాడు. ఏ టైంలో ఎలాంటి సమాధానం చెప్పాలి అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పుట్టించింది నన్ను వాళ్ళే, గిట్టిచ్చేది వాళ్ళే కాబట్టి. సో దేవుళ్ళకి తెలుసు. నేను మనుషుల్ని నమ్మడం ఎప్పుడో మానేసిన. ఎందుకు అంటే నేను నమ్మి నేను ఎంత దగ్గరైతే తీసినానో నాది తింటూనే నన్ను పొడిచి 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 ఇట్లా కాట్లు తూటాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు. సో నేను ఇంకెవరిని నమ్మదలుచుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరు నా గురించి ఏమనుకున్నా నేను అసలు ఎవరిని పట్టించుకోను. ఎందుకంటే అదంతే. ఇంకా నాకేదైతే నాకు అమ్మ చెప్తుందో, అమ్మ మనస్ఫూర్తిగా నాకు ఇది చేయి అది చేయని అమ్మ నాకు చూపిస్తుంది, ఖచ్చితంగా అదే చేస్తా. ఇంకా ముందు ముందు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో కూడా నాకు తెలియదు నా జీవితంలో. అది దైవ కార్యానికి ఆ అమ్మకి నాకు తెలుసు అంతే. ఇంకా బోనం అనేది ఏమంటారు ఏదో ఇతరులకు చూపించుకోవడానికో అట్లా చేసేది కాదు. బోనం అంటే భోజనం. అమ్మకి మనస్ఫూర్తిగా ఏమంటారు భోజనం పెట్టడం అనమాట. మన కష్ట సుఖాలన్నీ తీర్చి అందరినీ చల్లగా చూడు తల్లి, మా బిజినెస్లో మంచిగా చేయి తల్లి, చిన్నపిల్లలు ఎవరున్నా చంటి పిల్లలు ఉన్నా సో వాళ్ళ ఆరోగ్యాలు కానీ దగ్గు జలుబు ఇట్లాంటి ఫ్లూ ఇవన్నీ విరోచనాలు ఈ టైంలోనే వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి కాబట్టి అవన్నీ జరగకుండా మంచి వర్షాలు కురవాలని చెప్పి మనం అమ్మకి నైవేద్యం పెట్టుకుంటాం అనమాట. సో ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి, లేదంటే లేదు. దాన్ని ఏదైనా తెలిస్తే చేయండి, లేకపోతే లేదు. లేదంటే తెలుసుకొని చేయండి. అంతేగాని తెలిసి తెలియకుండా ఇతరులని మాటలనే రైట్స్ మీకు లేవు. సో మీ ఇష్టం. ఇంకా దయచేసి వెనకాల మాట్లాడడం వదిలేయండి. ఎందుకు తెలుసా, ఒకడు ఎదిగిండు అనుకో, ఒకటి సక్సెస్ అయింది అనుకో, ఆ సక్సెస్ని మీరు ఫీల్ అవ్వండి, మీరే హ్యాపీగా తీసుకోండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతా. కర్మ అనేది ఎంత ఉందని నమ్ముతామో, మనకి ఇంతకుముందు కర్మ అనేది తెలిసేది కాదు. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాక కొన్ని ప్రవచనాల వల్ల, కొందరు ప్రవచనాల వల్ల, స్వాముల వల్ల సో ఇట్లా మనకు కర్మ అనేది తెలుస్తుంది కదా. సో అవన్నీ నమ్మాలి. నమ్మకనే ఈ ప్రళయాలు ఇదంతా ఏదైతే ఉందో ఒకరినొకరు చంపుకోవడాలు కానీ ఇంకా ఎవ్రీథింగ్ ఏదైనా సరే అన్నీ ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ ఫోన్లు వచ్చినాక ఫోన్లో పుణ్యమా అని మంచిగా పూజలు కూడా వేసుకుంటున్నారు. అది సంతోషము. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కొన్ని నేను ముందు నెక్స్ట్ వీడియోలో చెప్తా దేని గురించి ఏందనేది. సో ఇంకొకటి అమ్మవారు వస్తుందా, అమ్మవారు నిజంగా వస్తుందా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి కొంతమందికి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా, దాని గురించి మాట్లాడతా. నా లైఫ్లో నేను పొందిన ఏమంటారు జెన్యున్గా ఆ అమ్మవారి గురించి ఏంటనేది నేను కొన్ని విషయాలు చెప్తా. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానా లేకపోతే ముందు నాకు టైం ఉన్నప్పుడు చెప్తున్నా తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తా. ఒక్కటి మాత్రం నమ్మండి, మనుషులను నమ్మినా నమ్మకపోయినా పైన దేవుడు అమ్మ. నేను అమ్మ అనేది నేను ఎక్కువ కనకదుర్గమ్మని ఎల్లమ్మని చాలా బాగా నమ్ముతా. చాలా అంటే చాలా గట్టిగా నమ్ముతా. నాకు ఎందుకంటే అది కొన్ని చెప్పకూడదు. సో నేను చాలా గట్టిగా నమ్ముతా. సో అది దేవుళ్ళని నమ్ముకోండి. మీకు ఏదైనా బాధ అనిపిస్తే పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక 10 మందికి షేర్ చేసి చాటింపేస్తారు. సో అలా కాకుండా మీకు బాధ అనిపించినప్పుడల్లా మంచిగా పూజ గదిలో కూర్చొని మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, మీ దేవుడి గుళ్ళో ఎవరైతే దేవుళ్ళు ఉంటారో మనస్ఫూర్తిగా వాళ్ళ ముందు మొరబెట్టుకోండి. ఖచ్చితంగా సాల్వ్ అవుతుందా కాదా అని పక్కన పెడితే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇవాళ కాకపోయినా రెండో రోజైనా దేవుడు నీకు ఈ దారి కాదు ఇది అని ఖచ్చితంగా చూపిస్తాడు. ఖచ్చితంగా చూపిస్తాడు.